బాగా చదువుతో పాటుగా ఆటలు కూడా ముఖ్యంగా ఉండాలి. దాంట్లో భాగంగా ఇంతకుముందు ఏంటంటే మేము చదువుకునేటప్పుడు అయితే గ్రంథాలయం ఉందంటే మాకు వెళ్ళి పుస్తకాలు చదువుకునే వాళ్ళము. ఇప్పుడు అట్లా ఈ పోటీ తత్వంలో వచ్చేసరికి ఎవరు ఇట్లా పిల్లలు కూడా గ్రంథాలయానికి వచ్చి ఉండట్లేదు. కాబట్టి మేము కోరేది ఏంటంటే గ్రంథాలయాల్లో పాఠ్య పుస్తకాలు కనుక తీసుకొని మీరు చదివితే మీ విద్యను ఇంకా పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో నన్ను పిలిచినందుకు సంతోషిస్తూ మీరందరూ చక్కగా చదువుకొని గురజాలని మంచి పేరు తేవాలని చెప్పి గ్రంథాలయ వారోత్సవానికి వచ్చినటువంటి పెద్దలకందరికీ నమస్కారాలు. మరియు అదేవిధంగా దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలందరికీ కూడా అభినందనలు. ఈ గ్రంథాలయాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి క్లాస్ రూమ్లో అనేది ఆ క్లాస్కు సంబంధించిన పాఠ్య పుస్తకాలు వరకే మనం చూస్తాము. కానీ గ్రంథాలయాల్లో మొత్తం మనకి అవుట్సైడ్ నాలెడ్జ్, సో జనరల్ నాలెడ్జ్ అయినా ఏదైనా కానీ రోజు పేపర్స్ చదవడం కానీ ఇవన్నీ కూడా గ్రంథాలయం చూసుకున్నామంటే మనకు అన్ని రకాల పేపర్లు దొరుకుతాయి, అన్ని రకాల పుస్తకాలు దొరుకుతాయి. అవన్నీ కనుక మనం వచ్చి చదువుకున్నట్టయితే వివిధ రకాలైన జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. మొత్తం ఇక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏమేమి జరుగుతుంది మొత్తం కూడా నేర్చుకొని మన జ్ఞానాన్ని పెంపొందించుకొని హయ్యర్ స్టడీస్కి రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా వెళ్ళాలంటే ఇప్పటి నుంచే ఈ గ్రంథాలయాలు ఇటువంటి వాటికి వెళ్ళి మన జ్ఞానాన్ని పెంపొందించుకుంటే అది చాలా ఉపయోగకరం. అందువల్ల పిల్లలందరూ కూడా దీన్ని ఒక హాబీగా పెట్టుకోవాలి. గ్రంథాలయంకి వెళ్ళటం, ఆ పుస్తకాలని పాఠ్య పుస్తకాలని అన్నింటినీ చదవడం అనేది, పేపర్స్ చదవడం అనేది ఒక హాబీగా పెట్టుకొని వాళ్ళ నాలెడ్జ్ని తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి మేడం చెప్పినట్టుగా గెలిచామా ఓడామా అన్నది ఇంపార్టెంట్ కాదు, పార్టిసిపెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇక్కడనే కాదు, ఎక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే, క్విజ్ అయినా సరే ఇటువంటి కండక్ట్ చేస్తే కంపల్సరీగా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలందరికీ కూడా దాన్ని హ్యాపీగా చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం తెలుసుకోగలుగుతారని నేను భావిస్తున్నాను. మరి ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఈ గ్రంథాలయం స్టాఫ్కి మరియు ఇక్కడికి ఇచ్చేసేటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి మీకు కొన్ని కాంపిటీషన్స్ పెట్టారట, క్విజ్ కాంపిటీషన్ కానీ, వ్యాసరచన కానీ ఇవన్నీ. మరి వీటిల్లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క దాంట్లో గెలిపొందినటువంటి అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చిన అందరికీ కూడా నాకు ధన్యవాదాలు. వారోత్సవాలకి ఇచ్చేసిన మన పెద్దలందరూ, టీచర్స్కి, ఇక్కడ వచ్చిన కమిషనర్ గారికి, మా టౌన్ ప్రెసిడెంట్ అడపా సీని గారికి, మా బాలయ్య, మిగతా పెద్దలందరూ కూడా నమస్కారాలు. ఇప్పుడు గ్రంథాలయాలంటేనే విజ్ఞాన భాండాగారాలు. ఒక మాటలో చెప్పాలంటే మీరందరూ కూడా మీ ఎంత టైం దొరికినా కానీ వచ్చి ఇక్కడ ఒక అరగంట అయినా సరే పుస్తకాలన్నీ కూడా చూస్తే మీకు ప్రపంచంలో ఎన్నో విషయాలు మీ అందరూ కూడా తెలుసుకోవచ్చు. అందుకని మీకు ఎంత చిన్న టైం దొరికినా కానీ మీ గ్రంథాలయానికి వచ్చి మీరు మీ విజ్ఞానాన్ని పెంచుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ విజేతలందరికీ కూడా విజేతలందరికీ నా శుభాభినందనలు. అందరూ కూడా ఇప్పుడు అది తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చదువుకుంటూ ఉంటాను. దాని మూలంగా ఏంటంటే నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. దాంతోపాటుగా సెంటెన్స్ ఫార్మేషన్, హౌ టు మేక్ ఏ సెంటెన్స్ అనేది తెలుస్తుంది. చక్కగా మనం ఇప్పటి నుంచి చదువుకున్నాం అనుకోండి, మనకి కావాల్సిన ఎంతో సమాచారం గ్రంథాలయంలో ఉంటుంది. మీరు బాగా చదువుకోండి, గొప్పవాళ్ళు అవ్వండి. మీ తల్లిదండ్రులకి, మీ చదువుకున్న స్కూల్కి, మీ ఊరికి మంచి పేరు తెచ్చుకోండి. ఉన్నటువంటి గ్రంథాలయాల్లో పేపర్స్ వస్తూ ఉంటాయి. అసలు పేపర్ చదవడం అనేది పోయింది పూర్తిగా. చదివిస్తే చదవడం రావట్లేదు, ఎక్కడికన్నా వస్తే మాట్లాడటం రావట్లేదు. కొంత చదువుకున్నాం అనుకోండి, మాట్లాడడానికి కూడా ట్రై చేస్తాం,
ఎలక్టివ్స్లో ఎవ్వరూ పాల్గొనలేదు. అందరూ డిబేటింగ్ అంటే చాలా వెనక్కి జరుగుతున్నారు. ఎస్ఏ రైటింగ్ అంటే వస్తున్నారు, డ్రాయింగ్ అంటే వస్తున్నారు, క్విజ్ అంటే వస్తున్నారు, ఇవన్నీ వస్తున్నారు. కానీ ఎలక్టివ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. డిబేటింగ్ కాంపిటీషన్లో పాల్గొంటే మాట్లాడే విధానం అనేది వస్తుంది. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది కూడా తెలుస్తుంది. దాంట్లో కూడా మీ పార్టిసిపేషన్ ఉంచండి కదా. నెక్స్ట్ టైం పాల్గొంటారా? నెక్స్ట్ టైం మీరు మేడం డిబేటింగ్ కాంపిటీషన్ కూడా పెట్టండి. మా పిల్లలందరూ పాల్గొంటూ ఉంటున్నారు కదా. మాట్లాడటం కూడా రావాలి. కొన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ 57వ జాతీయ వారోత్సవాల్లో భాగంగా 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు వారోత్సవాల్లో భాగంగా చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్ పోటీలు మరియు ఖోఖో ఆటలు ఇవన్నీ కూడా జ్ఞానం పెంచేటువంటి కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం మీద గ్రంథాలయాల్లో జరిగాయి. ఈరోజు ఈ వారంలో జరిగినటువంటి ముగింపు కార్యక్రమం సందర్భంగా మన గురజాల శాఖ గ్రంథాలయం నందు మన అధ్యక్షులు మున్సిపల్ కమిషనర్ గారు శివనారాయణ గారు, అలాగే మన తెలుగుదేశం టౌన్ ప్రెసిడెంట్ గారు అడపా శ్రీనివాసరావు గారు, అలాగే మన నేలవల్లి బొల్లయ్య గారు,